డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. చంద్రబాబు నాయుడిని నోటికొచ్చిన దుర్భాషలాడిన కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుకి ఈ రోజున పోలీసులు మరో పెద్ద షాక్ ఇవ్వటానికి రెడీ అయిపోయారు. గతంలో ఆయన చేసిన అతి పెద్ద ఓవర్ యాక్షన్ తాలూకు కేసులన్నీ ఇప్పుడు పీటీ వారెంట్ల రూపంలో ఆయనకి తగిలేటట్టుగా కనపడుతూ ఉన్నాయి. అసలు అంబటి రాంబాబుని ఎంతకాలం జైల్లో ఉంచాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తున్నారంటే ఈ కేసుగా కాకపోతే ఈ బెయిల్ వస్తే ఇంకో కేసులో లోపల ఉంటారు, ఇంకొక పీటీ వారెంట్ వస్తే ఆ కేసులో బెయిల్ వచ్చినా కూడా ఇంకో కేసులో లోపల ఉంటారు. ఇదే విధంగానే కదా గతంలో వల్లభనేని వంశీ కానీ లేకపోతే పోసాని కృష్ణమురళి కానీ నెలల పాటు జైల్లో ఉన్న కార్యక్రమాలు జరిగినాయి. మరి ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏమిటి, ఆయన ఎన్నాళ్ళు జైల్లో ఉండబోతున్నాడు అనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు దుర్భాషలాడిన కేసులో ఇప్పుడు ఆయన రిమాండ్లో ఉన్నాడు. ఆయన కస్టడీ కోసం పోలీసులు పిటిషన్ కూడా వేశారు. అది రేపు సోమవారం ఆయన మీద ఈ వ్యవహారం మీద తీర్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా 11వ తారీఖున ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టాలని మొబైల్ కోర్టు కూడా ఆదేశించడంతో ఆయన్ని రేపు కోర్టులో ఎటుగుడి ప్రవేశపెడతారు. అంటే మరి ఇంకా దీంతో పాటుగా హైకోర్టులో ఆయన అసలు ఈ కేసుని కొట్టేయండి అని క్వాష్ చేయమని, లేదు ఇందులో నాకు ఊరట కలిగించమని ఆయన హైకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు వేసి ఉన్నాడు. వీటన్నిటి నేపథ్యంలో అంబటి రాంబాబుని ఇప్పుడే కనుక బయటకు వదిలితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టపగ్గాలు లేకుండా పోతాయి. చూసారా, అంబటి రాంబాబుని ఊరికినే అరెస్ట్ చేసిన కారణానికి కోర్టులు వదిలేశాయి, కోర్టులు ఇప్పుడు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసాయి, చంద్రబాబు నాయుడికి చెంపదెబ్బ కొట్టాయి అనే ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తారు కదా. అందుకోసమని ఈ పీటీ వారెంట్లు వీళ్ళని ఎన్నాళ్ళు లోపల ఉంచితే వీళ్ళకి అంత బాగా బుద్ధి వస్తుంది అనేది ఇప్పుడు ఇందులో ఉన్న నీతి. దాదాపుగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగనే కదా. అసలు చింతమనేని ప్రభాకర్ అయితే కోర్టుకు వచ్చిన ప్రతిసారి కొత్త పీటీ వారెంటు. చంద్రబాబు నాయుడిని కూడా ఈ స్కిల్ కేసులో ఆయన్ని 53 రోజులు ఉంచిన ఆయన మీద ఇంకా అదనంగా 7-8 కేసులు పీటీ వారెంట్లు కూడా రెడీ చేసి పెట్టారు. చంద్రబాబు నాయుడిని కూడా 1 సంవత్సరం పాటు జైల్లో ఉంచడానికి విపరీతమైన ప్రయత్నం జరిగింది. కానీ అప్పట్లో జరిగిన వ్యవహారాలు కావచ్చు, లేకపోతే ఇంకా అండర్స్టాండింగ్లు వేరే ఉంటాయి కదా. కేంద్రం ఆ అనుమతితోటి అరెస్ట్ చేసామని చెప్పుకున్నారు కాబట్టి ఆ కేంద్రం అనుమతి కట్ అయిపోయి ఉండే ఉత్సవం. అది కాకుండా ఇక ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా ఫుల్గా డౌన్ఫాల్ అయిపోయాడని తెలుసుకున్న బీజేపీ ఇక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సరే, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం జరిగిందనే తీసి పక్కన పెడితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కక్షగట్టి అరెస్టు చేయకపోయినప్పటికీ అరెస్టు చేసుకునే పరిస్థితులన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. వల్లభనేని వంశీని కూడా మరి టీడీపీ కార్యకర్తలు ఎంత గరం అవుతున్నా కూడా వంశీ అరెస్ట్ జరగల. కానీ వంశీ ఏం చేశాడు, ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత కేసు వాపసు తీసుకోమని అతన్ని ప్రలోభ పెట్టాడు, భయపెట్టాడు. కోర్టుకు కూడా తీసుకెళ్ళి కేసు వాపసు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. ఇక ఆ తర్వాత పీటీ వారెంట్లు వరుస పెట్టాయి. ఇక వల్లభనేని వంశీ ఇక ఎక్కడ లేని డ్రామాలు అన్నీ ఆడి ఆరోగ్యం బాగలేదని గొడవ చేసి ఆయుష్ హాస్పిటల్లో చేరి, ఆ తర్వాత ఆయుష్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ల మీద కూడా ఆయన అవాకులు చవాకులు బేలి, వీళ్ళు అసలు నాకు సరిగా వైద్యమే చేయలేదంటాడు. అసలు రోగమే లేకపోతే వైద్యం ఏం చేస్తామని ఆయుష్ హాస్పిటల్ డాక్టర్లు అని వెనక్కి పంపిస్తూ ఉంటారు. ఇక ఈ విషయంలో ఇక ఎట్టకేలకు ఒకసారి ఆయనకి అన్నిటి మీద బెయిల్ వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి సైలెంట్గా స్తబ్దుగా మెదలకుండా కూర్చున్నాడు. సరే, కో పార్ట్నర్ని చూసి వల్లభనేని వంశీని చూసి కొడాలి నాని కూడా ముందే హాస్పిటల్ పాలైపోయాడు. కాకపోతే ఆయనకి ఏ అనారోగ్యం ఉందో అదే దాని గురించి ఏ శస్త్రచికిత్సలు చేశారో కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే వరుసలోకి అంబటి రాంబాబు, పోసాని కృష్ణమురళి కూడా ఇలాగనే ఆ కోర్టుకి ఈ కోర్టుకి, ఆ జైలుకి ఈ జైలుకి తిప్పుతూ ఉంటే గగ్గోలుగా ఏడ్చాడు.
ఏదో ఒకటి చేసి నన్ను బయటకు తీసుకురండిరా బాబోయ్, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోయేటట్టున్నాను, అసలు ఆ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని నేను నాశనం అయిపోయాను, కావాలంటే చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడతాను, లోకేష్ కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో గడుగుతాను అన్నట్టుగా జైల్లో మాట్లాడుతూ ఉంటే ఏదో ప్రాయశ్చిత్తానికి గురవుతున్నాడు కదా అని వదిలేసినట్టుగా ఉంది పరిస్థితి ఆ రోజుల్లో. ఇప్పుడు అంబటి రాంబాబుది కూడా అదే సీను. చంద్రబాబు నాయుడిని దుర్భాషలాడకపోతే అసలు అరెస్ట్ అయి ఉండేవాడు కాదు. కానీ గతంలో ఆయన చేసిన ఓవర్ యాక్షన్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎక్కడ పట్టినా సరే అంబటి రాంబాబు గుంటూరులో విపరీతంగా హల్చల్ చేస్తుండేవాడు. ఎందుకంటే మరి నేను లాయర్ని, నన్నెవరో అరెస్ట్ చేసేది అనే ఒక బింకం ఆయనకుందేమో, నా అంతటి మొనగాడు లేడని ఆయనకేమన్నా ఒక లోపల ఒక ప్రౌడ్నెస్ ఏముందో తెలియదు. కానీ పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను తోసుకొని మరి పోలీసులు కళ్ళల్లో కళ్ళు పెట్టి నువ్వెవడు పోయి అంటే నువ్వెవడు పోయి అని గుండెలు ఆనిచ్చి విపరీతంగా హల్చల్ చేశాడు. ఇప్పుడు అదే కేసు గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగిన ఈ పీపీపీ మోడల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు కట్టే వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతోటో మిగతా దేనితోటో మనం కూడా ప్రజల్లో బాగా నానాలి అనే దాంతో గుంటూరులో అంబటి రాంబాబు హల్చల్ అంతా ఇంత ఉండేది కాదు. తూక్కుమంటే పోలీసుల మీదకు దూసుకెళ్ళిపోతుండేవాడు. ఒకసారి ఒక రకంగా లాయర్లందరికీ ఇది కనపడుతూ ఉంటుంది. మనం కూడా జ్యుడిషియల్ కాబట్టి మనల్ని పోలీసులు అరెస్ట్ చేయరనే ఇది వాళ్ళకు ఉంటుంది అనుకుంటాను. అదే ఊపుతోటి ఆయన కూడా వాళ్ళ మీదకి వెళ్ళిపోయి బ్యారికేడ్లు ఇసిరవతలు కొట్టి పోలీసుల నిబంధనలు మొత్తాన్ని కాలు రాసేసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళతోటి యుద్ధానికి కూడా దిగితే ఇప్పుడు ఆ కేసు మీద పీటీ వారెంట్ దాఖలు చేశారు. మరి రేపు కోర్టు ఏం చేస్తుంది, ఈయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ గాను ఇది పోయిన అంబటి రాంబాబు మీద ఇంకా 6 కేసులు పోలీస్ స్టేషన్ నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు పీపీపీ మీద ధ్వజమెత్తుతున్నామని వీళ్ళు రోడ్లో చేసిన హల్చల్కి గాను ఇప్పుడు ఈయన ఓవర్ యాక్షన్కి మరొక కేసు తయారై కూర్చుంది. చంద్రబాబు నాయుడిని ఎంత మాటలు అంటానికి గల కారణం కూడా అదే. గతంలో పోలీసుల్ని ఎంత తిట్టినా నువ్వెవడు పోయి అంటే నువ్వెవడు పోయి అని వాళ్ళతోటి తలపడినా పోలీసులు కూడా ఈయన కూడా తిట్టినా ఈయన ఇంకా రెచ్చిపోయి వాళ్ళ మీద నోటికొచ్చిని మాట్లాడేశాడు. ఆ గతంలో కూడా మనం చూసాం, ఒక సోషల్ మీడియా కార్యకర్తని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. యాక్చువల్గా అలాగా దొంగను దాచిపెట్టుకోవటం కూడా ఒక నేరమే. వాళ్ళని సరే అంబటి రాంబాబే దగ్గరుండి పట్టించాడు. ఆ తర్వాత కొంత సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ కూడా నడిచింది. అతని శాపం మూలానే అంబటి ఈ రోజున అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా అది నడుస్తుంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు అంబటి రాంబాబుకి కేవలం ఈ పీటీ వారెంట్ ఒకటే కాదు, ఇంకా 5-6 రెడీగా ఉన్నాయి. వైసీపీ నాయకులందరికీ బుద్ధి చెప్పాలి అని అనుకుంటే గనుక, వాళ్ళ నోటి దురుసుతనం ఆపాలి అని అనుకుంటే గనక అంబటి రాంబాబుని ఇంకా 3 నెలలో 4 నెలలో లోపల ఉంచితే తప్ప వెళ్ళెవరికి బుద్ధి రాదు అని మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భావిస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ పీటీ వారెంట్ అయిపోతే ఇంకో పీటీ వారెంట్ కూడా రెడీగా ఉంది. అంబటి ఓవర్ యాక్షను అతని కొంప ముంచేసింది. ఇదే ఈరోజు కుండబద్దలు.